శ్రావణ మాసం అమ్మవారికి చేసే ప్రసాదాల్లో చక్కెర పొంగలి చాలా శ్రేష్టమైందండి. దీన్ని ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం రైసు పెసరపప్పు నానబెట్టి స్టవ్ మీద 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం గీ తీసుకుని పచ్చి కొబ్బరి అలాగే కిస్మిస్ జీడిపప్పు వేయించి పక్కకు పెట్టుకుని అదే కడాయిలో బెల్లము పంచదార వేసి కరిగే వరకు బాగా తిప్పాక ఇందాక ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఈ బెల్లం పాకంలో వేసి దగ్గరికి వచ్చే వరకు తిప్పాక కొంచెంగా నెయ్యి అలాగే ఇలాచీ పొడి కొంచెంగా పచ్చకర్పూరం వేసుకుని ట్రై చేయండి. గుళ్ళో ప్రసాదంలా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత వేయించిన జీడిపప్పు కూడా వేసి బాగా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి వదిలేయాలి. 10-15 నిమిషాల తర్వాత తీస్తే ఇదిగోండి ఇలా పొడి పొడిగా మనకి చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. ఫుల్ రెసిపీ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.